जी। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। अष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च నందగోపాకుమారాయ గోవిందాయ నమః. శ్రీమద్ భాగవతము ప్రథమ స్కందము అధ్యాయం 8 37వ శ్లోకము. అభ్యధ్యానస్త్వం సకృతే హితో ప్రభో జియాససి స్వహృదోనుజీవినః ఏషాం న చాన్యద్భవతః పదాంబుజాత్ పరాయణం రాజసు యోజితాం అసాం అపి అయినచో అద్య ఈనాడు నహ నహ మమ్ము త్వం నీవు స్వకృత స్వయముగా వనరించితివి ఈహిత సర్వకర్మలు ప్రభో హే ప్రభో జిహససి వదిలి స్విత్ బహుశా సుహృద సన్నిహిత మిత్రులను అనుజీవిన శరణమున నిలిచిన ఏషా వారికి నా ఇతరులెవ్వరు చ మరియు అన్యత్ అన్యులు భవతః నీ యొక్క పద అంబుజాత్ పాద పద్మములపై పరాయణం ఆధారపడిన రాజసు రాజులు యోజిత కలిగినట్టి అహం ఆసాం శత్రుత్వము. హే ప్రభు సర్వకర్మములను స్వయముగా నీవే వనరించింటివి అయినచో అన్యాశ్రయము లేకుండా నీ కరుణ పైననే మేము సంపూర్ణముగా ఆధారపడినప్పటికీ రాజులందరూ మా ఎడ శత్రుత్వము కలిగి ఉన్న ఈ సమయమున మమ్ము విడిచివేయుచుంటివా ఏమి. భాష్యము. అదృష్టవశాత్తుగా శ్రీకృష్ణ భగవాన్ని కరుణపైననే సంపూర్ణముగా ఆధారపడినందున పాండవులు నిక్కముగా పరమ భాగ్యవంతులై ఉన్నారు. ఈ భౌతిక జగములో వేరొకరి కరుణపై ఆధారపడటయనున్నది దురదృష్టతకు చిహ్నము వంటిది. కానీ భగవానునితో కల దివ్య సంబంధమున అతని పైన మనము సంపూర్ణముగా ఆధారపడి జీవింపగలిగినచో అది నిక్కముగా గొప్ప అదృష్టము. దేనిపైనను ఆధారపడినటువంటి స్వతంత్రతను పొందవలనను ఆలోచనయే భవరోగమునకు కారణమై ఉన్నది. కానీ క్రూరమైన భౌతిక ప్రకృతి మనము ఆ రీతిగా స్వతంత్రతను పొందుటకు అంగీకరింపదు. కఠినమైన ప్రకృతి నియమముల నుండి స్వతంత్రను పొందుటకు చేయబడేది మిథ్యాపూర్ణ యత్నమే ప్రయోగాత్మక జ్ఞానమునందలి పురోగతిగా తెలియబడుచున్నది. ఈ విధముగా ప్రకృతి నియమములకు స్వతంత్రములు కావాలని మిథ్యాయత్నముతోనే సమస్త భౌతిక జగత్తు నడుచుచున్నది. స్వర్గమునకు నిచ్చెనను ఏర్పాటు చేయ తలపట్టిన రావణుని మొదలుగా ఈనాటి కాలము వరకు ప్రతి ఒక్కరూ ప్రకృతి నియమములను అధిగమించవలనని తలచుచున్నారు. నేటి కాలమున జనులు యంత్ర సహాయమున అత్యంత దూరమున గల ఇతర లోకములను చేరవలనని యత్నించుచున్నారు. కానీ భగవానుని నిర్దేశములో కష్టపడి పనిచేసి అతని పైననే సంపూర్ణముగా ఆధారపడుటయే మానవ నాగరికత యొక్క ముఖ్య లక్ష్యము. శక్తి సామర్థ్యములతో కర్మను అనుసరించుచు అదే సమయమున శ్రీకృష్ణ భగవాన్ని కరుణపై సంపూర్ణముగా ఆధారపడుటయనున్నది మానవ నాగరికత యొక్క పూర్ణత్వమై ఉన్నది. ఇట్టి ప్రామాణికమైన నాగరికత విధానమును పాండవులు చక్కగా అనుష్ఠించి ఉండిరి. శ్రీకృష్ణ భగవాన్ని కరుణపైననే వారు సంపూర్ణముగా ఆధారపడినట నిస్సందేహమైన వారెన్నడూను భగవాన్నిపై పరాన్న భక్తులుగా వర్తించలేదు. గుణగణములందును కర్మలందును వారు అత్యంత యోగ్యులై ఉండిరి. కాని జీవుడు తన సహజ స్థితి దృష్ట్యా సదా పరాధీనుడనడి సత్యము నెరిగి ఉన్నందున వారు శ్రీకృష్ణుని కరుణపైననే సంపూర్ణముగా ఆధారపడిరి. కనుక భౌతిక జగమున మిథ్యా స్వతంత్రతను పొందుట కన్నను శ్రీకృష్ణ భగవాన్ని కరుణపైన ఆధారపడుటయే జీవితం యొక్క పూర్ణత్వము కాగలదు. భగవాన్ నుండి మిథ్యా స్వతంత్రతకై యత్నించు వారలు అనాథలుగా నాథుడు లేని వారలు పిలువబడుదురు. కానీ భగవాన్ని కరుణపైననే సంపూర్ణంగా ఆధారపడువారు సనాతలుగా తమను రక్షించువానిని కలిగి ఉన్నవారు అని పిలువబడుదురు. కనుక భౌతిక స్థితి యొక్క ప్రతికూల పరిస్థితి నుండి సదా రక్షింపబడుటకు మనము సనాతన మగుటకు యత్నించవలెను. భౌతిక ప్రకృతి యొక్క మాయాశక్తి చేతనే మనము ఈ భౌతిక జీవన స్థితి అన్నది అవాంఛితమైన దుఃఖమని మరచిపోచున్నాము. కనుకనే అదృష్ట భాగుడైన ఒకానొకడు బహు జన్మల పిదప వాసుదేవుడే సర్వస్వమనేది విషయమును అవగతము చేసుకునియు
మరియు ఆ దేవదేవునికి సంపూర్ణ శరణాగతిని పొందుటయే జీవనమున ఉత్తమ మార్గమనియు భగవద్గీత మనకు ఉపదేశించుచున్నది. అది ఏ మహాత్ముడైన వానికి చిహ్నము. పాండవ వంశీయులందరూ ఈ విధముగా గృహస్థ జీవనం నందు మహాత్ములై ఉన్నారు. అట్టి మహాత్ములకు ధర్మరాజు అగ్రజుడు కాగా కుంతీదేవి జనని అయి ఉన్నది. కనుకనే భగవద్గీత ఇతర పురాణములు, ముఖ్యంగా శ్రీమద్ భాగవతము మహాత్ములైన పాండవుల చరిత్రతో సన్నిహితంగా ముడిపడి ఉన్నవి. వారికి శ్రీకృష్ణుని వియోగం అన్నది మత్స్యమునకు జలము నుండి వియోగము వంటిది. కనుకనే అట్టి వియోగము కుంతీదేవికి వజ్రఘాతము వలె తోచెను. ఆమె ప్రార్థనమంతయు ఆ దేవదేవుని తమతో నిలిచియుండినట్లు ఒప్పించుటకు చేయు యత్నమే అయ్యుండెను. కురుక్షేత్ర యుద్ధానంతరమును శత్రువులైన రాజులందరూ మరణించినను వారి పుత్రులు మనుమలు పాండవులతో తలపడుటకు ఇంకనూ నిలిచియే ఉన్నారు. వాస్తవమునకు అటువంటి శత్రుభయ స్థితిలో పాండవులే కాక మనమందరము కూడా సదా నిలిచియున్నాము. కనుక శ్రీకృష్ణ భగవాని కరుణపై సంపూర్ణముగా ఆధారపడి జీవించుచు తద్వారా భౌతిక స్థితి వలన కలిగేడి క్లేశములను అధిగమించుటయే ఉత్తమోత్తమ మార్గము. 38వ శ్లోకము. కేవయం నామ రూపాభ్యం యదుభిః సహ పాండవః భవతో దర్శనం యర్హి వృషి కానామివేశితః. కే ఎవరైతే, వయం మేము, నామరూపాభ్యం యశస్సు శక్తి లేకుండా, యదుభిః యాదవులు, సహా పాండవ పాండవులు, భవతః నీ యొక్క, దర్శనము లేని, యర్హి రీతిగా, వృషికానాం ఇంద్రియములు, ఇవ వలె, ఈషితుః జీవుని యొక్క ఆత్మ వైదొలిగినంతనే దేహము యొక్క నామ యశస్సులు నశించడి రీతి నీ కృపాదృష్టి సోకనిచో పాండవులు యాదవుల యశస్సు మరియు కర్మలన్నీయు శీఘ్రమే అంతమొందగలవు. భాష్యము. పాండవుల ఉనికి కేవలం శ్రీకృష్ణు వలనే నిలిచి ఉన్నదని కుంతీదేవి నిక్కముగా ఎరిగియుండెను. పాండవులందరూ నిస్సందేహముగా గొప్ప నామ యశస్సులను కలిగి ఉన్నారు. అంతేకాక వారు ధర్మమూర్తి అయిన ధర్మరాజుచే మార్గదర్శనము చేయబడిరి. అదే విధముగా యాదవులను నిస్సందేహంగా గొప్ప బాంధవులు. కానీ చైతన్యము లోపించినప్పుడు, ఇంద్రియములు వ్యర్థమైనట్లు, శ్రీకృష్ణుని నిర్దేశము లేనప్పుడు వారందరూ ఉనికి లేనట్టి వారగుచున్నారు. కనుకనే శ్రీకృష్ణ భగవాని నిర్దేశమును పొందక తమ శక్తి యశస్సు గౌరములను గాంచి గర్వము చెందుట ఎవరికినీ తగదు. అనగా జీవులు సర్వవేళలా పరాధీనులే. అంతియే కాక వారందరికీ ఏకైక చరమాశ్రయము శ్రీకృష్ణ భగవానుడొక్కడే. కనుక భౌతిక జ్ఞానాభివృద్ధిచే పరిష్కార మార్గములు పెక్కింటిని మనము కనిపెట్టినను శ్రీకృష్ణ భగవానునితో మార్గదర్శనము పొందని ఎడల అవి ఎంతటి శక్తి సంపన్నములైనను నిక్కముగా భంగపడగలవు. 39వ శ్లోకం. నేయం శోభిష్యతే తత్ర యదే తానిం గదాధర తత్వదైరంకిత భాతి స్వలక్షణ విలక్షితః. ఇయం ఈ రాజ్యము న శోభిష్యతే శోభింపదు, తత్ర అప్పుడు, యథా ఇప్పటి వలె, ఇదానిం ఎట్లు, గదాధర ఓ కృష్ణ, త్వత్ నీ యొక్క పదై పాదముల అంకిత ముద్రలతో భాతి శోభించుచున్నది, స్వలక్షణ స్వీయ చిహ్నములచే విలక్షితమై. ఓ గదాధర శ్రీకృష్ణ, నీ చరణముద్రలను దాల్చియున్నందున నేడు మా రాజ్యము దివ్యముగా శోభించుచున్నది. కాని నీవు వెడలినంతనే అది అట్లు శోభిల్లజాలదు. భాష్యము. శ్రీకృష్ణుని పాదములపై కొన్ని ప్రత్యేక చిహ్నములుండును. అట్టి చిహ్నములే భగవాన్ని సామాన్య మానవు నుండి వేరుపరచగలవు. ధ్వజము, వజ్రాయుధము, అంకుశము, ఛత్రము, పద్మము, చక్రమాది అట్టి చిహ్నములు భగవాన్ని అరికాలిపై గోచరించుచుండును. అతడు ఎచ్చట ప్రయాణించునో ఆ స్థలమునందలి మెత్తని మట్టిలో ఈ చిహ్నములు ముద్రితమగును. పాండవులను కూడి ఆ దేవదేవుడు హస్తినాపురమున వసించినప్పుడు ఆ ప్రదేశమంతయు ఆ విధంగా ముద్రితమై ఆ శుభ చిహ్నముల వలన నగరము సర్వ శుభములతో ఒప్పారెను. ఈ మహాపూర్ణ లక్షణములను కూర్చి తెలియచేసిన కుంతీదేవి శ్రీకృష్ణుని ఆ భావమున ఉనగూడు దురదృష్టం పట్ల భీతి చెందెను. 40వ శ్లోకము. ఇమే జనపదః స్వృధా సుపక్పౌషధి పీరుదః వనాద్రినద్యూద్వన్వంతో హే దంతే తవ వీక్షితః.
ఇమే ఈ సమస్త జనపద నగరములు గ్రామములు సురధ్వా వృద్ధి నొందియున్నవి. పక్వమైన ఔషధులు వీరుద వృక్షములు వనములు అద్రి పర్వతములు నదులు ఉదన్వంత సముద్రములు హి నిశ్చయముగా ఏదంతే సముద్రములగుచున్నవి సమృద్ధములగుచున్నవి. స్తవ నీ యొక్క వీక్షణము ఔషధులు ధాన్యము పుష్కలముగా లభించుట చేతను, వృక్షములు ఫలభరితములగుట చేతను, నదులు చక్కగా ప్రవహించుట చేతను, పర్వతములు ధాతుపూర్ణములగుట చేతను, సముద్రములు నిధిపూర్ణములై విరాజుల చేతను, నగరములు గ్రామములన్నీయును సర్వ విధముల వృద్ధి చెంది ఉన్నవి. నీవు వాటిపై వీక్షణము సాధించుటయే దీనికంతటికి కారణము. భాష్యము. మానవాభ్యుదయము ప్రకృతి వనుల ద్వారానే వర్ధిల్లకలదు, కానీ పెద్ద కర్మాగారములచే కాదు. అట్టి కర్మాగారములు దైవరహిత మానవ నాగరికత యొక్క ఫలములై ఉన్నవి. అవి మానవ జన్మ యొక్క పవిత్ర లక్ష్యములను సంపూర్ణముగా నష్టము కావింపగలవు. మానవుల జవసత్వములను పీల్చివేయుటకు అట్టి కష్ట కారక కర్మాగారములను మనము ఎంత అధికముగా వృద్ధి చేసినచో జనసామాన్యం నందు అంత అధికముగా అశాంతి అసంతృప్తులు ప్రబలమగును. వాటి ద్వారా ఏ కొద్ది మందో విలాస జీవనములు గడపగలరు. ప్రకృతి బహుమానములను వంటి ధనధాన్యములు నదులు ధాతు వజ్రపూర్ణములైన పర్వతములు ముత్యములతో నిండియున్న సముద్రములు శ్రీకృష్ణ భగవాన్ని ఆజ్ఞ చేతనే లభించుచున్నవి. అతడు కోరినట్లుగా ప్రకృతి వాటిని పుష్కలంగా వృద్ధి చేయుట లేదా కొన్ని మార్లు మితము చేయుట కావించుచుండును. మానవుడు భౌతిక ప్రకృతిపై ఆధిపత్యము చలాయించవలనడి భావనచే మోహపడక ప్రకృతిచే ప్రసాదింపబడిన ఈ భగవత్ కానుకలపై ఆధారపడి సంతృప్తిగా వర్ధిల్లుటయే ప్రకృతి నియమమై ఉన్నది. మన భోగాభిలాషణకు తగినట్లుగా ప్రకృతిని ఎంత అధికముగా ఉపయోగించి యత్నించినచో అంత అధికముగా ఆ యత్న ఫలములందు మనము చిక్కుబడగలము. తగినంతగా ధాన్యమును పండ్లను కూరగాయలను ఔషధులను మనము కలిగి ఉన్నచో కబీలాలను నడుపుటకు మరియు అమాయక జీవులను వధించుటకు అవసరమేల కలుగును. అవసరమునకు తగినంత ధాన్యము కూరగాయలున్నచో మనుషుడు జంతువులను చంపనవసరము లేదు. నదీ ప్రవాహములు భూములను సారవంతము చేయుచున్నవి. అవసరము కన్నను అధికముగా అవి మనకు లభించుచున్నవి. ధాతువులు పర్వతములలో లభించగా మనులు సముద్రం నందు ఉత్పత్తి అగుచున్నవి. ఈ విధముగా మానవులు తగినంత ధాన్యమును ధాతువులను మనులను జలమును క్షీరమును కలిగి ఉన్నచో కొందరు దుర్భాగ్యజనులు కష్టమును కూడినట్టి ఘోరమైన కర్మాగారములక ఏలా అరులు చాచవలెను. కానీ ఈ ప్రకృతి వనరులన్నీయు శ్రీకృష్ణ భగవాన్ని కరుణపైననే ఆధారపడి ఉన్నవి. కావున ఆ దేవదేవుని నియమములకు కట్టుబడి భక్తియుక్త సేవ ద్వారా మానవ జన్మ యొక్క పూర్ణత్వమును సాధించుటయే మనము చేయవలసిన కార్యము. కుంతీదేవి ఇచ్చట తెలిపిన విషయములన్నీయు అత్యంత సమంజసములై ఉన్నవి. కనుకనే సహజమైన పురోగతి కొనసాగునట్లుగా తమపై భగవత్కరణ వర్షింపవలనని ఆమె వాంఛించెను. 41వ శ్లోకము. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. భక్తులందరికీ స్వాగతం. మన భాగవత చర్చ కుంతి మహారాణి యొక్క ప్రార్థనతో మొదలు పెడదాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి.
कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिनि। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणि निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणि। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। तो భక్తులందరికీ స్వాగతం. సో మనం భాగవతం అంతర్గతంగా ఈ యొక్క కుంతి మహారాణి ప్రార్థనలు 8వ చాప్టర్లో కుంతి మహారాణి రకరకాల విధాలుగా ప్రార్థన చేస్తూ ఉంది. సో మనం చూస్తూ ఉన్నాం. సో కుంతి మహారాణి తన యొక్క ప్రార్థనల్లో ఇప్పటి వరకు ఎన్నో విషయాలు ఎన్నో విషయాలు ప్రార్థన చేస్తూ తనకి భగవంతుడి యొక్క కృప గురించి వ్యక్తం చేస్తూ ఫస్ట్ భగవంతుడి యొక్క గొప్పతనం గురించి ప్రార్థన చేసింది. తర్వాత తనకి భగవంతుడు ఎన్ని రకాలుగా సహాయం చేశారో అవన్నీ గుర్తుపెట్టుకుంటూ ఎన్నో సమయాల్లో భగవంతుడు ఎన్నో ఆపదలు వస్తూ ఉన్నప్పుడు ఆ ఆపదలన్నిటిలోనూ తనని రక్షించారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటూ ప్రార్థన చేసింది. తర్వాత మళ్ళీ అటువంటి ప్రార్థనలు అటువంటి ఆపదలు మళ్ళీ రావాలి అన్నట్టు ప్రార్థన చేస్తుంది. ఎందుకు అంటే దానివల్ల నిన్నెప్పుడు గుర్తుపెట్టుకుంటాం. సో దానివల్ల నిన్నెప్పుడు గుర్తుపెట్టుకుంటే మళ్ళీ ఈ యొక్క భవసాగరంలోకి రాకుండా ఉంటాము అన్నట్టు ప్రార్థన చేస్తుంది. సో కానీ జన్మైశ్వర్య శృతశ్రీభిర్ ఏదమాన మదః పుమాన్ నైవార్హతి అభిదాతం వై త్వాం అకించన గోచరం. ఎవరికైతే జన్మ ఐశ్వర్య శృత శ్రీ అనే ఈ యొక్క గొప్ప వాటి వల్ల మదం ఏధమాన మద ఎవరికైతే గర్వం ఉంటుందో వాళ్ళు నీ యొక్క నామాన్ని నిన్ను చాలా ఫీలింగ్స్ తోటి పిలవలేరు. సో కాబట్టి నాకు నిన్ను తలుచుకునే భాగ్యం నాకు కావాలి అని ప్రార్థన చేస్తూ నువ్వు ఎవరైతే ఈ లోకంలో అకించన విత్తాయ ఎవరికైతే ధనం లేదో వారికి నువ్వు నిన్ను పూజించే వారికి వాళ్ళే నిన్నే ధనంగా చూస్తూ ఉంటారు. నువ్వే కాల రూపంలో వచ్చావు. కాల రూపంలో అందరికీ రకరకాల విధాలుగా రకరకాలైనటువంటి యుద్ధములు అన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే నీ యొక్క ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని ఎవరు అర్థం చేసుకోలేరు. సో నీ యొక్క ఏదైతే ప్లాన్ ఉందో అది అర్థం చేసుకోవడం అనేది ఎవరికి సాధ్యం కాదు. ఈవెన్ పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు కూడా నీ యొక్క ప్రణాళికని ఎవరు అర్థం చేసుకోలేరు. నిన్ను మామూలుగా నువ్వు చేసేటువంటి లీల నువ్వు ఒక్కొక్కరికి పక్షపాతంలో అనిపిస్తావు, కానీ అది పక్షపాతం కాదు. నువ్వు ఈ రకరకాల అవతారాలు తీసుకుని ఎన్నో రకాలుగా ప్రవర్తిస్తూ ఉంటావు, కానీ నువ్వు మామూలు సాధారణమైన వ్యక్తివి కాదు. అటువంటి నిన్ను యశోద బంధించి ఉన్నది. అది నువ్వు భయం అనేదే నిన్ను చూసి భయపడుతూ ఉంటుంది. అలాంటిది నువ్వు భయపడుతూ ఉన్నావు. అది నాకు ఇంకా ఎంతో విచిత్రంగా ఉన్నది. సో నువ్వు ఈ లోకంలో ఎందుకు అవతరిస్తూ ఉంటావు అని చెప్పి రకరకాలైనటువంటి రీజన్స్ చెప్తూ ఉన్నారు కుంతి మహారాణి.
సో ఏమి రీజన్స్? కొంచెం మంది నువ్వు ఈ యొక్క యుధిష్ఠిర్ మహారాజు యొక్క గొప్పతనం పెంచడానికి, లేదా యదు మహారాజు యొక్క కులాన్ని గొప్పతనం చెప్పడానికి, లేదా కొంచెం మంది వసుదేవుడు దేవకి నిన్ను అడిగినందుకు, తర్వాత ఈ లోకంలో ఉండే రాజులు ఎంతోమంది దేవతల్ని బాధిస్తూ ఉన్నారు, వాళ్ళందరి దేవతల యొక్క క్షేమం కోసం. అలాగే భూమిదేవి ప్రార్థించింది భారాన్ని తీయడానికి. సో ఆ భూమి యొక్క భారాన్ని తీయడానికి నువ్వు వచ్చావు బ్రహ్మ ప్రార్థించినప్పుడు. సో అట్లా రకరకాల రీజన్స్ చెప్తూ, కానీ ఈ లోకంలో ఎంతోమంది ఈ యొక్క భవ సాగరంలో వెళ్తూ ఉన్నారు. వాళ్ళందరినీ శ్రవణ కీర్తన స్మరణ ఇవన్నీ చెయ్యడానికి నువ్వు వచ్చావు అని చెప్తూ లాస్ట్ శ్లోకంలో శృణ్వంతి గాయంతి గృణంతి అభీక్ష్ణశ స్మరంతి నందంతి తవేహితం జనా తయేవ పశ్యంతి అచిరేణ తావకం భవ ప్రవాహో పరమం పదాంబుజం. ఎవరైతే నీ యొక్క కథలు వింటూ కీర్తిస్తూ దాన్ని స్వీకరిస్తూ దాన్ని గుర్తుపెట్టుకుంటూ వేరే వాళ్ళు దాన్ని ఆనందిస్తే దానికి సంతోషిస్తూ నీ యొక్క కథని, సో ఎవరైతే అలా నీ కథలో ఆనందాన్ని పొందుతూ ఉన్నారో వాళ్ళు నీ యొక్క పాదాలని వారు చేరుతారు. ఈ యొక్క భవ ప్రవాహం ఏదైతే ఉందో ఆ భవ ప్రవాహాన్ని దాటి. సో ఈ విధంగా ఇది మెయిన్ రీజన్. సో ఎన్నో రకాలుగా శ్రవణ కీర్తనాదులు చేస్తూ దాని ద్వారా భగవంతుడిని పొందడం అనేది అన్నిటికంటే ఉత్తమమైన రీజన్ భగవంతుడిని పొందడానికి. సో అలా చెప్పిన తర్వాత ఇప్పుడు కృష్ణుణ్ణి వెళ్ళిపోతూ, అంటే అప్పటి వరకు హస్తినాపురంలో ఉన్నారు. హస్తినాపురంలో ఉంటూ ఇప్పుడు ద్వారక వెళ్ళడానికి బయలుదేరుతూ ఉన్నారు. సో మనకి ఆ యొక్క అలా ఈ యొక్క ద్వారక వెళ్తూ ఉంటే మళ్ళీ కృష్ణుడిని విడిచిపెట్టి ఉండాలి ఇక్కడ. సో ఆ యొక్క విరహాన్ని అంటే వెళ్ళొద్దు అని చెప్పడానికి రకరకాలుగా రికమెండేషన్స్ తన యొక్క విజ్ఞప్తి చేస్తూ ఉందన్నమాట ఇక్కడ. ఓ అప్యద్యనస్త్వం స్వకృతే హిత ప్రభో జిహాససి స్విత్ సుహృదో అనుజీవిన. నువ్వు ఈరోజు మమ్మల్ని నీ యొక్క పనులన్నీ నీ కార్యాలన్నీ నువ్వే చేస్తూ ఉంటావు. నీ వల్లే అన్నీ, లైక్ నువ్వు స్వయంగా ఏది కావాలన్నా ఆ పనులన్నీ జరుగుతూ ఉంటాయి. స్వకృతే హిత ప్రభు, అలా నీ యొక్క పనులు. కానీ ఇప్పుడు ఈరోజు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నావా? సుహృద అనుజీవిన, మేమంతా నీ మీద ఆధారపడి నిన్ను ఫాలో అవుతూ జీవిస్తూ ఉన్న వాళ్ళము. తర్వాత ఏషాం న చాన్యద్ భవతః పదాంబుజాత్, మాకు నీ యొక్క పాద పద్మములు తప్ప ఇంకేమీ ఆశ్రయం అంటూ లేదు. పరాయణం, మేము మీ యొక్క పాద పద్మముల మీదే ఆధారపడి ఉన్నాం. రాజస్సు యోజిత అంహసాం, ఇప్పుడు మేము ఎంతోమంది రాజులతోటి శత్రుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. సో అలాంటి సమయంలో నువ్వు ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావా అన్నట్టు ప్రార్థన చేస్తూ ఉంది. సో ఇక్కడ ఒక రకంగా ఏదో విధంగా కృష్ణుణ్ణి తన దగ్గర ఉండాలి అనే విధంగా ఈ యొక్క ప్రార్థన అన్నమాట. జనరల్గా ఈ భాగవతం లేదా మొత్తం భాగవతం కానీ రామాయణం కానీ భగవంతుడి మీద ప్రేమ ఉండేటువంటి వ్యక్తులు భగవంతుడితోటి ఎలా ప్రవర్తిస్తారు అనే విషయాలు మనకి చూపిస్తూ ఉంటాయి. రైట్? భక్తులు ఎంత ప్రేమని ప్రదర్శిస్తూ ఉంటారు భగవంతుడి మీద. లేదా మనకి చైతన్య చరితామృత చదివితే భక్తులు ఒకళ్ళకొకళ్ళు ఎంత ప్రేమను చూపించుకుంటూ ఉంటారు. అలాగే భగవంతుడు భక్తులంటే ఎలా ప్రేమ చూపిస్తారు. సో ఇవన్నీ మనకి భక్తిలో మెయిన్ అంగాలు అన్నమాట. సో భగవంతుడిని విడిచిపెట్టడం, వియోగం పొందడం ఒకటి, మళ్ళీ భగవంతుడి కోసం ఎదురు చూస్తూ ఉండడం, దాన్ని
లైక్ విప్రలంబ సంభోగ అంటారు. సో ఈ కుంతి మహారాణి ఇక్కడ చేసినటువంటి ఈ ప్రార్థన మనకి ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఈ యొక్క లైక్ కృష్ణుడు హస్తినాపురం నుంచి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అది ఒక రకమైన ఆ యొక్క అధ్యాయంలో ఈ యొక్క వియోగంలో ఎలా భక్తులు బాధపడతారో దాని గురించి వివరించబడుతూ ఉంటుంది. తర్వాత కృష్ణుడు 11వ చాప్టర్లో ద్వారకకి ప్రవేశిస్తారు. ద్వారకాలో ప్రవేశించినప్పుడు ద్వారకాలో అప్పుడు వరకు విరహంలో ఉన్నటువంటి భక్తులందరూ కృష్ణుడిని చూసి రాగానే ఎంత సంతోషిస్తారో అనేది ఆ యొక్క అధ్యాయం వివరిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఈ యొక్క లైక్ భగవంతుని ఎప్పుడు తన దగ్గరే ఉండాలి అని కోరుకుండడం అనేది భక్తులకి సహజంగా ఉంటుందన్నమాట. భగవంతుడు వెళ్ళిపోతూ ఉంటే ఎంతో బాధని అనుభవిస్తూ ఉంటారు. సో బృందావనంలో గోపికలు మొత్తం బృందావనంలో ఉండే వాళ్ళందరూ కూడా కృష్ణుడు అంటే ఎంతో ప్రీతి. కృష్ణుడు బృందావనం విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత వాళ్ళంతా ఎన్నో కష్టాలు అనుభవిస్తూ లైక్ వాళ్ళ యొక్క విరహం యొక్క దాన్ని మొత్తం భాగవతం తర్వాత డిస్క్రైబ్ చేస్తూ ఉంది. అలాగే మనకి రామాయణంలో కూడా సేమ్. రామాయణంలో అయోధ్యకాండ మనం చదివితే రాముణ్ణి అడవిలోకి పంపించినందుకు అక్కడ ఉండే అయోధ్య వాసులందరూ ఎలా రాముడితోటి వియోగాన్ని వీడలేక మొత్తం బాధపడుతూ ఉన్నారో అది మొత్తం వివరణ ఉంటుంది. సో అలా భక్తులకి భగవంతుడి మీద ప్రేమ కాబట్టి ఈ విధంగా భగవంతుడిని విడిచిపెట్టి ఉండాలి అని కోరుకోరు. సో నువ్వు అన్నీ లైక్ కుంతి మహారాణి ఇక్కడ మేము మీ మీదే ఆధారపడినటువంటి జీవులము, రైట్? లైక్ అనుజీవినమ ఏషాం నచాన్యత్ భవత పదాంబుజాత్ పరాయణం. మాకు నీ పాదాలు కాక ఇంకే దేని మీద ఆధారపడి లేము. సో నువ్వే మమ్మల్ని రక్షించే వాడివి కాబట్టి నువ్వు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళొద్దు అని చెప్తూ ఉన్నారు. సో దీనికి చాలా చక్కగా ప్రభుపాదుల వారు అంటే భగవంతుడి మీద ఆధారపడడం అనేది చాలా ఒక అదృష్టమైనటువంటిది. పరమ భాగ్యవంతులే భగవంతుడి మీద ఆధారపడి ఉండగలరు, రైట్? సో జనరల్గా ఈ లోకంలో చూస్తే వేరే వాళ్ళ మీద ఎవరైనా ఆధారపడి ఉంటే అది ఒక రకమైనటువంటి దురదృష్టంగా చెప్పబడుతూ ఉంటారు, రైట్? కానీ ఎవరైతే భగవంతుడి మీద దివ్య సంబంధంతో ఆయన పేదే సంపూర్ణంగా ఆధారపడి ఉంటుందో అది యాక్చువల్గా చాలా గొప్ప అదృష్టం అన్నమాట. మనకి ఒక మంచి స్తోత్ర రత్నంలో యమునాచార్య వారు ఒక మంచి శ్లోకం చెప్తూ ఉంటారు. భవంతమేవానుచరన్ నిరంతర ప్రశాంత నిశ్శేష మనోరథాంతర కదాహమైకాంతిక నిత్య కింకర ప్రహర్షయిష్యామి సనాత జీవితం. భవంతమేవానుచరన్ నిరంతర, ఓ భగవంతుడా నీ యొక్క సేవలో మేమెప్పుడు ఉండి నీకు సేవ చేసుకుంటూ ప్రశాంత నిశ్శేష మనోరథాంతర, మా యొక్క అన్ని కోరికలు చాలా తీరుతూ ఉన్నాయి. కంప్లీట్గా ఎంతో శాంతిని పొందుతూ ఉన్నాము. కదాహం ఐకాంతిక నిత్య కింకర, మేమెప్పుడు మీ యొక్క ఈ సేవలో కంప్లీట్గా నీ యొక్క నిత్య కింకర, ఎప్పుడు నీ యొక్క నిత్య కింకరగా మేమెప్పుడు ఫీల్ అవుతూ ఉంటాము. ప్రహర్షయిష్యామి సనాత జీవితం. సో ఈ విధంగా నేను అలా ఉన్నప్పుడు నేను ఎంతో ప్రహర్షయిష్యామి ఆనందాన్ని పొందుతూ ఉంటాను. ఎందుకంటే సనాథ జీవితం, సనాథ మాకు సనాథ అనే పదం ప్రభుపాదుల వారు కూడా చెప్తూ ఉంటారు. సనాథ, అనాథ అనే ఒక పదం మనం తెలుసు. అనాథ అంటే నాథుడు లేనిది, రైట్? సో కానీ ఎవరైతే భగవంతుడు నాథుడుగా గలవారున్నారో వాళ్ళని సనాథ అంటారు, రైట్? సో ఈ విధంగా ఎవరైతే వాళ్ళ మీద అంటే ఓన్లీ భగవంతుడి మీద ఆధారపడకుండా వారి యొక్క శక్తుల మీద ఆధారపడి ఉన్నారో వాళ్ళు ఇంచుమించుగా అనాథ. కానీ భగవంతుడి మీద ఆధారపడుతూ ఉండడం అనేది సనాథ అనేది చెప్పబడుతూ ఉంది, రైట్? సో లైక్
ఎవరైతే భగవంతుడి యొక్క కరుణ మీదే ఆధారపడుతూ ఉన్నారో వాళ్ళు కంప్లీట్గా భగవంతుడు వారి యొక్క ఎంతో అదృష్టవంతుడు అనే విషయాన్ని ప్రభుపాదుల వారు మనకి చెప్తూ ఉన్నారు. రైట్. సో జనరల్గా యాక్చువల్గా ప్రతి ఒక్కళ్ళు భగవంతుడి యొక్క కరుణ మీదే ఆధారపడి ఉన్నారు. ఎందుకంటే భగవంతుడు ఇవ్వందే ఈ లోకంలో ఏది జరగదు. సో ప్రతి ఒక్కళ్ళు భగవంతుడి మీద ఆధారపడి ఉన్నారు, కానీ కొంచెం మంది దాన్ని గుర్తుపెట్టుకుంటారు, కానీ కొంచెం మంది దాన్ని గుర్తుపెట్టుకోరు. సో ఎవరైతే గుర్తుపెట్టుకోలేదో వాళ్ళు కర్మ వాళ్ళు చేసుకున్న పుణ్య పాపాల మీద ఆధారపడి అవి దానికి రిజల్ట్స్ ఇస్తూ ఉంటాయి. కానీ ఎవరైతే భగవంతుడు ద్వారానే నాకు ఇవన్నీ వస్తున్నాయి అని ఎవరైతే గుర్తుపెట్టుకున్నారో వారు భగవంతుడి మీద ఆధారపడతారు. సో అలా ఆధారపడినందుకు భగవంతుడు వారి మీద ఎవరైతే ఆధారపడుతున్నారో వారి మీద భగవంతుడు తన యొక్క కృపని చూపిస్తూ ఉంటారు. రైట్. సో మనకి ఒకే ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి. ఇద్దరు పిల్లలు ఉంటే ఒకళ్ళకి తల్లిదండ్రుల మీద ఆధారపడేటువంటి అవసరం ఉంది, ఇంకొకళ్ళకి ఆధారపడేటువంటి అవసరం లేదు. సో అలాంటప్పుడు ఎవరికైతే తన మీద ఆధారపడే అవసరం ఉందో వాళ్ళని తల్లిదండ్రులు వచ్చి చూసుకుంటూ ఉంటారు. ఎవరికైతే ఆధారపడి లేరో వాళ్ళకి ఆధారపడే అవసరం లేదు కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా చూసుకోరు. రైట్. సో అట్లా భగవంతుడి మీద ఆధారపడితే సో భగవంతుడు వాళ్ళని చూసుకుంటారు. అలాగే భగవంతుడి మీద ఆధారం లేకుండా ఉండే వాళ్ళని భగవంతుడు భగవంతుడు ఏ యథామాం ప్రపద్యంతే తాంస్తదేవ భజామ్యహం అన్నారు. రైట్. ఎవరు నాకు ఏ విధంగా నాతోటి పరస్పరం వాళ్ళ యొక్క ఏ యథామాం ప్రపద్యంతే ఏ విధంగా శరణాగతి చెందుతున్నారో ఆ విధంగా నేను వారితోటి ప్రతిస్పందిస్తూ ఉంటాను అన్నారు. అట్లా మనం భగవంతుడి మీద ఆధారపడితే భగవంతుడు కూడా మన మీద తను మనల్ని రక్షించే బాధ్యతని ఆయన తీసుకుంటూ ఉంటారు. సో ఈ విధంగా పాండవులు ఎంతో పెద్ద గృహస్థాశ్రమంలో ఉంటూ ఎన్నో రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నా సరే మొత్తం అంతా మీ మీదే ఆధారపడి ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు మేము ఇంత పెద్ద యుద్ధం చేసాం. ఇంత పెద్ద యుద్ధం చేసినప్పుడు ఎంతో మంది శత్రువులు మాకు ఇప్పుడు తయారయ్యారు. సో వాళ్ళందరూ ఏ సమయంలో అయినా మనల్ని వాళ్ళు అటాక్ చేయొచ్చు. సో కాబట్టి వాళ్ళందరితోటి మేము శత్రుత్వం పెంచుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ సమయంలో మమ్మల్ని వదిలిపెట్టి నువ్వు వెళ్తావా, కాబట్టి మీరు ఇక్కడే ఉండండి అని ఒక రకంగా కుంతి మహారాణి ప్రార్థన చేస్తూ ఉంది. సో ఈ విధంగా కుంతి మహారాణి కృష్ణుణ్ణి నువ్వు వెళ్ళొద్దు, మీ మీదే కరుణ మీదే ఆధారపడి ఉన్నాం అని ప్రార్థన చేస్తూ ఈ లోకంలో తను పొందేటువంటి ఎన్నో రకాలైనటువంటి యశస్సులు, సంపదలు ఇవన్నీ కూడా నీ యొక్క కృప వల్లే వచ్చాయి. పాండవులం మేము మాకుండేటువంటి ఇప్పుడు మేము యుద్ధంలో గెలిచాము. యుద్ధంలో గెలిచిన ఎన్నో రాజ్యాలు అవన్నీ వచ్చినా మాకు కేవలం నామరూపాభ్యాం యదుభి సహ పాండవ. అలాగే యాదవులు వాళ్ళకి ఎన్నో యశస్సులు ఉంటూ ఉన్నాయి. సో కానీ మేమందరం మాకు ఎప్పుడు ఇదంతా నీ వల్లే ఈ యొక్క పాండవులకి యాదవులకి యశస్సు ఇవన్నీ వచ్చాయి. నీవు లేకపోతే ఇవన్నీ వెంటనే అంతమంది పోతాయి. సో అంటే పాండవులకి యాదవులు ఎంతో గొప్పగా ఈ లోకంలో ఎంతో పేరుండి ఎన్నో విజయాలు సాధించారు అని అనుకోవచ్చు. కానీ ఇవన్నీ నువ్వు ఉన్నంత కాలమే, నువ్వు లేకపోతే ఇవన్నీ వెంటనే వెళ్ళిపోతాయి. సో నీ కేవలం అంటే నువ్వు మేమెవరం ఈ లోకంలో నువ్వు లేకపోతే. మా యొక్క నామ రూపములు ఇవన్నీ భవతో అదర్శనం యర్హి. ఒక ఎగ్జాంపుల్ చెప్తూ ఉంది. హృషికాణాం ఇవేషితు. ఒక జీవుడు ఉన్నాడు. జీవుడికి తన యొక్క ఇంద్రియములు లేకపోతే ఆ జీవుడు
ఉన్నా లేకపోయినా ఒకటే, రైట్? జీవుడు అంటే తన ఇంద్రియములతో ఎన్నో కార్యములు చేస్తూ ఉంటాడు. ఇంద్రియములు ఏవి పని చేయకపోతే అతనికి మొత్తం ఒక జీవోత్సవం లాంటివాడు. సో అట్లా నీవు లేకపోతే మేము పాండవులము యాదవులు ఇద్దరం కూడా ఏమీ ఎవరికి మా యొక్క యశస్సు కానీ మా యొక్క నామం మా యొక్క పేరు ఇవన్నీ కూడా ఎంతో పనికిరావు. ఎందుకంటే కృష్ణుడు చెప్తూ ఉన్నారు ఏమని, నువ్వు ఇక్కడే ఉండు, మేము ఎంతో రాజులతోటి వైరం పెట్టుకున్నాం, నువ్వు వెళ్ళొద్దు అని చెప్తే కృష్ణుడు అంటారు, నువ్వు నా మీద ఆధారపడాల్సిన పని ఏముంది, నీకు భీముడు ఉన్నారు, అర్జునుడు ఉన్నారు, వాళ్ళు నీ యొక్క పుత్రులు, వాళ్ళు ఎంతో పవర్ఫుల్. సో వాళ్ళు, అలాగే ధర్మరాజు ఉన్నాడు, ధర్మాన్ని చెప్తూ ఉంటారు, యాదవులందరూ నీ యొక్క మిత్రులు, నా యొక్క అవసరం ఏముంది నీకు, సో నీకేమీ బాధలు లేవు అని కృష్ణుడు అనొచ్చు. దానికి కుంతిమారాన్ని చెప్తూ, మేము పాండవులైనా సరే యాదవులైనా సరే నువ్వు లేకపోతే మాకుండే యశస్సు ఏముంది, నువ్వు ఉండడం వల్లే మాకు ఇవన్నీ వచ్చాయి అని కృష్ణుడి యొక్క కృపా దృష్టిని గుర్తుపెట్టుకుంటూ చెప్తూ ఉంది. అలాగే నువ్వు లేకపోతే ఇవన్నీ వెంటనే అంతమవుతాయి. సో పాండవుల ఉనికి మొత్తం కృష్ణుడి మీదే ఆధారపడి ఉన్నది అని కుంతీదేవికి తెలుసు. మనకి పాండవులు ఎప్పటి నుంచో కృష్ణుడి మీదే ఆధారపడి ఉన్నారు. వారికి ఎన్ని కష్టాలు వచ్చినా కృష్ణుడి మీదే ఆధారపడి ఉన్నారు. మన యుద్ధంలో చూసినా, యుద్ధంలో ఎన్నోసార్లు యాక్చువల్గా కృష్ణుడు లేకపోతే పాండవులకి విజయమే లేదు. ఎన్నోసార్లు కృష్ణుడు మొట్టమొదట యుద్ధం మొదలుపెట్టినప్పటి నుంచి చివరి వరకు తన యొక్క గైడెన్స్తో ఎన్నో రకాలుగా పాండవుల్ని రక్షించారు. సో అవన్నీ మనకి ముందు ఒకసారి దుర్యోధనుడు అర్జునుడు వాళ్ళిద్దరూ కృష్ణుడిని చూస్ చేసుకునేటప్పుడే, అర్జునుడు కృష్ణుడిని చూస్ చేసుకుంటే, నన్ను ఎందుకు చూస్ చేసుకున్నావు, నేను యుద్ధం కూడా చేయను అంటే, నువ్వు యుద్ధం కాదు మా దగ్గర ఉంటే అదే చాలు, అప్పుడే మేము ఎన్నో రకాలుగా నువ్వు మా దగ్గర ఉంటే మేము విజయాలు సాధిస్తాము అని చెప్పి అర్జునుడు చెప్తూ ఉన్నారు. అర్జునుడు తన యొక్క ప్రేమని కృష్ణుడితో చూపించారు. అదేవిధంగా మనం యుద్ధంలో చూసినా ఎన్నో రకాలుగా మొత్తం కృష్ణుడి యొక్క సహాయం వల్లే గెలిచారు. ఎప్పుడన్నా మనం డిస్కషన్లో చేసుకోవచ్చు ఎన్ని రకాలుగా కృష్ణుడు వాళ్ళని యుద్ధంలో కాపాడారు అనేది. సో ఈ విధంగా అలాగే యాదవుల్ని మొత్తం వాళ్ళ యొక్క కులం మొత్తం నిలబడడానికి కృష్ణుడే కారణం. సో ఈ విధంగా వాళ్ళందరూ మొత్తం నిలబడడానికి కృష్ణుడే కారణం. సో ఈ విధంగా కృష్ణుడు లేకపోతే ఎవరికి ఏ శక్తి యశస్సు ఏవన్నా వచ్చినా దానివల్ల ఎవరు గర్వం పొందాల్సిన అవసరం లేదు. మొత్తం జీవులు ఎప్పుడూ భగవంతుడి మీదే ఆధారపడి ఉంటారు. సో వారికి అంతిమ ఆశ్రయం భగవంతుడు కృష్ణుడు మాత్రమే. సో కాబట్టి మనకి ఈ లోకంలో మన యొక్క దీనివల్ల అంటే కుంతిమారాణి యొక్క వినయం ఇక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం. తను ఒక రాజమాత, పాండవులు లాంటి ఎంతో పవర్ఫుల్ తన యొక్క పుత్రులుగా ఉన్నా సరే మొత్తం అవన్నీ ఉన్నా సరే అవన్నిటికీ ఆధారం నువ్వే అని గుర్తుపెట్టుకోగలుగుతుంది అన్నమాట. వాళ్ళ వల్లే, నీ వల్లే ఇవన్నీ మాకు వచ్చేటువంటి యశస్సు, అవన్నీ నువ్వు లేకపోతే ఇవేమీ ఈ యొక్క యశస్సు అంటే అనేది ఏది రాదు. సో అది ఆ విషయం గుర్తుపెట్టుకుంటూ ప్రార్థన చేస్తూ ఉంది. అలాగే నువ్వు ఉండడం వల్లే ఈ రాజ్యం అంతా చాలా శోభిల్లుతూ ఉంది. నువ్వు లేకపోతే ఈ రాజ్యం ఎక్కడ శోభిల్లదు. నేయం శోభిష్యతే తత్ర యథేదానీం గదాధర. గదాధర అంటే కృష్ణ. ఓ కృష్ణ, ఈ యొక్క రాజ్యం ఏదైతే ఉందో ఈ రాజ్యం అంతా నువ్వు ఉండడం బట్టి శోభిల్లుతూ ఉంది, కానీ నువ్వు ఎప్పుడైతే వెళ్తూ ఉంటావో ఇది శోభించదు. తత్ పదైర్ అంకితా భాతి స్వలక్షిణ విలక్షితై. నీ యొక్క పాదములు తోటి నువ్వు నడుస్తూ ఈ రాజ్యంలో నడుస్తూ ఉంటే నీ యొక్క పాదములు నడిచినందుకు నీ యొక్క పాదములతోటి చిహ్నములు ఏర్పడుతూ ఉన్నాయి. ఆ చిహ్నములతోటి ఈ యొక్క రాజ్యం మొత్తం ఎంతో విలక్షణితమై వెలుగుతూ ఉన్నది అని చెప్తూ ఉన్నారు. ప్రభుపాదుల వారు చెప్తూ, శ్రీకృష్ణుడి పాదములపై కొన్ని ప్రత్యేక చిహ్నములు ఉన్నాయి.
వాటిని లైక్ ఆ చిహ్నములు భగవంతుడితోటి కృష్ణుడిని వేరు చేస్తూ ఉంటాయి. రైట్? మనకి కపిల దేవుడు కూడా తర్వాత చెప్తారు, సంచింతయేద్ భగవతశ్చరణారవిందం వజ్రాంకుశధ్వజ సరోరుహలాంఛనాఢ్యం ఉత్తుంగ రక్త విలసన్నక చక్రవాల జ్యోత్స్నా విరాహత మహత్ హృదయాంధకారం. సో మనం భగవంతుడి యొక్క పాదాలని గుర్తుపెట్టుకోవాలి అని చెప్తూ ఉన్నారు. సంచింతయేద్ భగవతస్ చరణారవిందం. సో వజ్రాంకుశ ధ్వజ సరోరుహ లాంఛనాఢ్యం. ఆ పాదాల్లో వజ్రము, అంకుశము, ధ్వజము లాంటి చిహ్నములు అవన్నీ ఉన్నాయంట. సో వాటిలన్నిటిని మనం గుర్తుపెట్టుకుంటూ ఆ పాదాల మీద ధ్యానం చేయాలి అని చెప్తూ ఉన్నారు. ఉత్తుంగ రక్త విలసం నఖ చక్రవాల జ్యోత్స్నాభిరాహత మహదాంధకారం. సో తన యొక్క గోళ్ళు, పాదాల మీద ఉండేటువంటి గోళ్ళ నుంచి ఎన్నో రకాలైనటువంటి వెలుతురు వస్తూ ఉంటుంది. ఆ యొక్క నఖ చక్రవాల, ఆ యొక్క వెలుతురు, ఆ నఖం నుంచి వచ్చేటువంటి వెలుతురు మన యొక్క హృదయంలో ఉండేటువంటి అంధకారాన్ని తీసేస్తుంది. ఆ విధంగా మనం భగవంతుడి యొక్క పాదాల మీద ధ్యానం చేయాలి అని చెప్తూ ఉన్నారు. యాక్చువల్గా భగవంతుడి యొక్క అలా భగవంతుడు ఆ పాదాలు నడుస్తూ ఉంటే ఆ పాదాల మీద ఉండేటువంటి ఆ చిహ్నములు ధరించి మా యొక్క రాజ్యం చాలా దివ్యంగా శోభిస్తూ ఉన్నది అని చెప్తూ ఉన్నారు. కానీ నువ్వు వెళ్ళిపోతే ఇక్కడి నుంచి ఆ శోభ అంతా మా రాజ్యం నుంచి పోతుంది అని చెప్తూ ఉన్నారు. రైట్? సో బృందావనం యొక్క గొప్పతనం ఏంటి? రైట్? మనకి ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రదేశానికి వెళ్ళినప్పుడు కొన్ని చెప్తూ ఉంటారు. పూరి వెళ్తే అక్కడ ఉండే మహాప్రసాదాన్ని తీసుకోవాలి. రైట్? మాయాపూర్ వెళ్ళినప్పుడు అక్కడ నామ సంకీర్తన చేయాలి అని. సో బృందావనంలో అక్కడ ఉండే పాద ధూళిని స్వీకరించాలి, పాద ధూళి మీద దొల్లాలి అని చెప్తూ ఉంటారు. రైట్? ఎందుకు అంటే బృందావనం యొక్క ధూళికి కృష్ణుడి యొక్క పాదాలు స్పర్శ చేస్తూ ఉన్నాయి. కృష్ణుడి యొక్క పాదాలు, కృష్ణుడు బృందావనంలో తన యొక్క పాదాలతో నడిచినప్పుడు ఆ యొక్క పాదాలు చిహ్నములు ఎప్పుడూ ఏర్పడుతూ ఉంటాయి. సో పాద చిహ్నములు ఎప్పుడైతే, అది బృందావనం యొక్క సంపద అనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క సంపద ఉంటుంది. సో బృందావనానికి కృష్ణుడి యొక్క పాద ధూళి అనేది సంపద. ఎందుకంటే కృష్ణుడు అలా మొత్తం బృందావనంలో ఎన్నో సార్లు తన యొక్క అడుగులతో నడుస్తూ ఉన్నారు. అలాగే అలా నడుస్తూ ఉంటే ఆ పాదం యొక్క అడుగులు ఇలా ఈ యొక్క ఏవైతే ఈ చిహ్నములు అవన్నీ ఉన్నాయో ఆ చిహ్నములన్నీ అక్కడ కనబడుతూ ఉంటాయి. సో ఈ యొక్క బృందావనం వాసులందరూ ఇది బృందావనంలో ఉండే సంపద అని చెప్పి వాటి మీద వాళ్ళు ఎప్పుడు అడుగు వేయకుండా నడుస్తూ ఉంటారన్నమాట. రైట్? సో కృష్ణుడు ఒక్కొక్కసారి ఎక్కడున్నాడు అని తెలుసుకోవడానికి కృష్ణుడి యొక్క పాదాలని అనుసరిస్తూ వెళ్ళి అక్కడ ఉన్నారు అని తెలుసుకుంటూ ఉంటారు. రైట్? కాళీయా దమన్లో కృష్ణుడు వెళ్ళారు. కృష్ణుడు కాళీయా దగ్గర బంధించబడ్డాడు. సో కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలి అంటే బ్రజవాసులందరూ కృష్ణుడి యొక్క పాదాలని చూస్తూ చూస్తూ అక్కడికి వెళ్ళారు అట్లా. సో అలా ఈ యొక్క చిహ్నములు, నీ యొక్క పాదములు ఇక్కడ ఉండడం వల్ల మా రాజ్యం శోభిల్లుతూ ఉంది అని చెప్తూ ఉన్నారు. యాక్చువల్గా కృష్ణుడి యొక్క పాదాలని గుర్తుపెట్టుకోవడం అనేది చాలా మంచి విషయం అన్నమాట. యాక్చువల్గా ఎన్నో శ్లోకాలు మనం భాగవతంలో చూసినప్పుడు మళ్ళీ మళ్ళీ కృష్ణుడి యొక్క పాదాలని గుర్తుపెట్టుకోవాలి అని చెప్పి చెప్తూ ఉంటాయి. కృష్ణుడి యొక్క పాదాల్లో ఇక్కడ ఏవైతే కొన్ని చిహ్నములు చెప్పారో ఈ చిహ్నములన్నీ ఉంటూ ఉంటాయి. సో ఈ చిహ్నముల మీద కూడా మనం ధ్యానం చేస్తూ ఉండొచ్చు. ఒక్కొక్కసారి మనకి మన హరినామం చేసినప్పుడు కూడా అప్పుడప్పుడు కృష్ణుడి యొక్క పాదాలను గుర్తుపెట్టుకుంటూ ఈ పాదాల యొక్క విశిష్టతని మనం గుర్తుపెట్టుకుంటూ కూడా హరినామం మనం చేస్తూ ఉండొచ్చు. సో భగవత్ పదాంబోజ, భగవంతుడి యొక్క పాదాలు ధ్యానించడం అనేది ఎంతోమంది ఎన్నో రకాలుగా భాగవతంలో మళ్ళీ మళ్ళీ కీర్తన వస్తూ ఉంటుంది. సో ఇందులో మొత్తం లైక్ ఎప్పుడన్నా మేబీ కొన్ని విషయాలు ఇందులో
19 రకాలైనటువంటి చిహ్నములు ఉంటాయి కృష్ణుడి యొక్క పాదాల్లో. రైట్. సో ఇందులో ఒక్కొక్క చిహ్నం మీద ధ్యానం చేస్తే ఒక్కొక్క రకమైనటువంటి ఫలితం వస్తుంది అని చెప్తూ ఉంటారు. సో ఒక్కొక్క చిహ్నానికి ఒక్కొక్క ఫలితం ఉంది అన్నట్టు వివరణలు వస్తూ ఉంటాయి. సో ఈ లైక్ కుడి కాలు మీద ఒక 11 చిహ్నములు, ఎడమ కాలు మీద ఒక 9 రకాలైనటువంటి 8 రకాలైనటువంటి చిహ్నములు ఉన్నాయి. సో జస్ట్ మనం ధ్యానం చేసినప్పుడు ఈ యొక్క సింబల్స్ని వీటిలన్నిటిని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. మేబీ ఎప్పుడైనా మనకి సమయం కుదిరినప్పుడు ఈ యొక్క ఒక్కొక్క వస్తువు మీద ఎలా ధ్యానం చేస్తే ఏ లాభం వస్తుంది అనేది మనం గుర్తుపెట్టుకోవచ్చు. రైట్. సో దీనికి చెప్తూ ఒక్కొక్క పదం మీద ఏమున్నాయి అని చెప్తూ జస్ట్ ఏమేమి ఉన్నాయో అనేది చూద్దాం. భగవంతుడి యొక్క ఈ యొక్క అంగుష్టం జస్ట్ కింద ఒక దీన్ని ఒక గింజ, అది జాన్ అన్నారు. సో అది బార్లీ అనే ఒక గింజ అన్నమాట. సో దాన్ని అక్కడ భగవంతుడి యొక్క బొటన వేలు కింద ఉంటుంది. తర్వాత దాని కిందే చక్రం, భగవంతుడి యొక్క సుదర్శన చక్రం ఏదైతే ఉందో దాని యొక్క గుర్తు కూడా ఇక్కడ ఉంది. వజ్ర అంకుశ ధ్వజ సరోరుహ, ఇది యాక్చువల్గా లైన్లో ఉంటాయి. వజ్ర అనేది లైక్ వజ్రాయుధం, భగవంతుడి యొక్క కుడికాలు ఇటు సైడు ఉంది. అంకుశ అంటే ఇప్పుడు పెద్ద ఏనుగు ఉందనుకోండి, ఏనుగుని అంకుశంతో కంట్రోల్ చేస్తూ ఉంటారు. సో అట్లా భగవంతుడి యొక్క పాదం మీద ఈ అంకుశం ఉంది. అలా ఈ అంకుశం మీద ధ్యానం చేస్తే మన మనస్సు అనేది చాలా ఒక పెద్ద ఏనుగు లాంటిది, దాన్ని కంట్రోల్ చేయలేం. సో అలాంటి మనస్సుని కంట్రోల్ చేయగలిగే శక్తి ఇస్తుంది అన్నారు. వజ్ర అంటే మన యొక్క పాపములు ఒక కొండల్లాంటివి ఉంటాయి. వజ్రం ప్రయోగిస్తే ఆ కొండలు కూడా వజ్రాయుధంతో ఇంద్రుడు ఆ కొండలను కూడా నుగ్గి చేస్తూ ఉంటారు. సో అట్లా ఈ వజ్రం ద్వారా మన యొక్క పాపరాశులన్నీ కొండల్లాంటివి ఉండే అవి అన్నీ పోతాయి అని చెప్తూ ఉన్నారు. సరోరుహ, వజ్ర అంకుశ ధ్వజ అంటే ఫ్లాగ్, ఒక జెండా. సో ఆ యొక్క జెండా అనేది ఇక్కడ రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ యొక్క జెండా అనేది మనకి ఒక రకమైనటువంటి ప్రొటెక్షన్ అనేది మనకి ఇస్తూ ఉంటుంది, అంటే రక్షణ అనేది జస్ట్. తర్వాత ధ్వజ సరోరుహ, కమలం. సో కమలం యాక్చువల్గా ఎన్నో రకాలుగా భగవంతుడి యొక్క పాదాలని కమలాలతో పోలుస్తారు. అలాగే పాదం కింద కూడా ఈ యొక్క కమలం ఉందన్నమాట. భగవంతుడి యొక్క మొత్తం శరీరం ఎన్నో కమలాలతోటి పోలుస్తూ ఉన్నారు. సో అలాంటిది భగవంతుడి యొక్క పాదాల్లో కూడా కమలం ఉంది. ఇది వైరాగ్యాన్ని, జ్ఞానాన్ని అన్నిటిని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. రైట్. సో ఈ కమలం. తర్వాత ఈ యొక్క అంబ్రిల్, ఇది మన యొక్క ఛత్రి అంటే గొడుగు. రైట్. మనకి గొడుగు ఎండొచ్చినా వానొచ్చినా అన్నిటి నుంచి రక్షిస్తూ ఉంటుంది. అలా ఈ లోకంలో శమాత పత్రం అని ఒక భాగవతంలో 3వ స్కందంలో కొన్ని ప్రార్థనలు వస్తాయి. భగవంతుడి యొక్క ఈ సృష్టి చేస్తూ ఉన్న సమయంలో భౌతికమైనటువంటి వస్తువులన్నీ భౌతిక భూమి రాపోనలో ఇవన్నీ సృష్టించిన తర్వాత ఆ దేవతలందరూ ప్రార్థన చేస్తారు. ఆ దేవతలందరూ భగవంతుడి యొక్క పాదాలకి ప్రార్థన చేస్తూ నీ పాదం ఒక ఆతపత్రం అంటారు, అంటే ఒక గొడుగుతోటి పోలుస్తారు. ఎందుకంటే మాకు వచ్చేటువంటి ఎన్నో కష్టాలన్నిటిని నుంచి అది రక్షిస్తూ ఉంటుంది అని చెప్పి. తర్వాత సుదర్శన చక్రం. ఈ యొక్క సుదర్శన చక్రం ఎన్నో ఆపదల నుంచి కాపాడుతూ ఉంటుంది. సో అలా అటువంటి సుదర్శన చక్రం కూడా ఈ యొక్క సింబల్ ఇక్కడ ఉంది. తర్వాత కొంచెం కిందకు వస్తే ఈ యొక్క
పద్మ లైక్ స్వస్తిక గుర్తు ఉంది. స్వస్తిక అంటే మనకి శుభం చేకూర్చేటువంటి సింబల్. మనకి ఏమన్నా మంచి ఎప్పుడైనా ఇళ్ళల్లో మంచి శుభకార్యాలు జరుగుతూ ఉన్నప్పుడు స్వస్తికాన్ని గీస్తూ ఉంటారు, ఎందుకంటే ఇది మనకి శుభాన్ని చేకూరుస్తుంది అని చెప్పి, రైట్. తర్వాత అష్టకోణ. అష్టకోణ అనేది ఇక్కడ మొత్తం 8 రకాలైనటువంటి కోణములతోటి ఉన్నటువంటిది ఇది. సో దీన్ని అష్టకోణ అన్నారు. అష్టకోణ చుట్టూరు ఒక జంబూ ఫలం అనేది ఉన్నది, రైట్. సో జంబూ ఫలం అంటే మనం జంబూ ద్వీపంలో ఉంటూ ఉన్నాం. సో ఈ జంబూ ద్వీపంలో ఉండేటువంటి జంబూ ద్వీపంలో మనకి ఏ ఏ రకంగా మనకి క్షేమాన్ని ఇచ్చేదో అది ఇక్కడ చూపిస్తూ ఉంది, రైట్. సో ఈ విధంగా ఈ యొక్క జంబూ ద్వీపం అష్టకం ఇవన్నీ కుడి కాల్లో ఉన్నాయి. ఎడం కాల్లో శంఖ, జస్ట్ భగవంతుడి యొక్క ఎడమ కాలు జస్ట్ బటకన వేల కింద శంఖ ఉంది. మనకి చేతిలో పట్టుకుండం మనం చూస్తాం శంఖ చక్ర గదాధర అని, భగవంతుడి యొక్క కాలులో కూడా ఈ యొక్క శంఖం ఉందన్నమాట. తర్వాత ఈ యొక్క అంబరం అన్నారు. అంబరం అంటే ఆకాశం లాంటిది, ఖం. సో ఇది ఆకాశాన్ని సూచిస్తూ ఉంది. అంటే భగవంతుడు మొత్తం ఈ ప్రపంచం అంతటా వ్యాప్తి చెంది ఉన్నాడు అన్నట్టు. తర్వాత ధనుస్సు ఉన్నది. ధనుస్సు ఎలా ఉందంటే ఈ ధనుస్సు కట్టి వేయకుండా, అంటే ఒక తాడుతోటి కట్టకుండా విడిగా ఉన్నట్టు ఉన్నదన్నమాట మొత్తం, రైట్. సో ఇలా ధనుస్సు భగవంతుడి యొక్క పాదాల మీద ఉంది. సో భగవంతుడు ఈ యొక్క ధనుస్సు మనకి అంటే భగవంతుడికి ఏ విధంగా ధనుస్సు ద్వారా ఎన్నో రకాలైనటువంటి వస్తువులని, టార్గెట్స్ని చేయొచ్చు, రైట్. భగవంతుడి యొక్క పాదాలని మనం తీసుకుంటే మన యొక్క లక్ష్యాన్ని, భగవంతుడి యొక్క పాదాలని మనం చేరుకోవచ్చు, మళ్ళీ ఈ భౌతిక లోకంలోకి రాకుండా ఉండొచ్చు. తర్వాత గోష్పద అంటే ఈ యొక్క ఆవు దూడ యొక్క చిహ్నములు, రైట్. ఆవు దూడ యొక్క చిహ్నములు అంటే భగవంతుడి యొక్క పాదాలని ఆశ్రయం చేసుకుంటే మనకి భౌతికమైనటువంటి సంసారం, సంసారమైన ఆవు దూడలో ఉండేటువంటి చిన్న గ్యాప్ని చాలా ఈజీగా దాటగలుగుతాం, అట్లా దాటచ్చు అన్నట్టు. తర్వాత ఇంకా కలశములు, లైక్ 4 త్రికోణం ఉన్నది. త్రికోణం చుట్టుపక్కల ఈ యొక్క కలశం ఉన్నది, రైట్. సో త్రికోణం అంటే 3 గుణాలు, లేకపోతే మూడుకి సంబంధించిన అన్ని వస్తాయి, రైట్. అతను అన్ని 3కి సంబంధించిన అన్నిటికి అతను మాస్టరు అన్నట్టు, అంటే అతను అధిపతి, రైట్. సో శ్రీ భూ లీలా శక్తులు, బ్రహ్మ విష్ణు శివ, లేకపోతే అన్ని లైక్ 3 గుణాలకి అధిపతి, అట్లా అవన్నీ భగవంతుడి యొక్క త్రికోణం చూపిస్తూ ఉంది. అర్ధచంద్రం జనరల్గా అర్ధచంద్రం మనకి శివుడు ధరిస్తూ ఉంటాడు, రైట్. అది భగవంతుడి యొక్క పాదాల మీద ఉంది, రైట్. సో దాన్ని శివుడు తన యొక్క తల మీద పెట్టుకుని భగవంతుడిని కీర్తిస్తూ ఉన్నారు అన్నట్టు, రైట్. ఈ విధంగా అర్ధచంద్రాకారం ఉన్నది తలలో. తర్వాత ఈ యొక్క మనకి వెలుతురు, మనలో ఉండేటువంటి అజ్ఞానాన్ని కూడా తీసేస్తుంది అన్నట్టు చెప్తారు. తర్వాత మత్స్య, రైట్. మత్స్య అనేది ఒక అవతారం. సో భగవంతుడి మత్స్య అవతారంలో వచ్చినప్పుడు ఎంతో జ్ఞానాన్ని ప్రదర్శించారు. సో దీనివల్ల మనకి జ్ఞానం కలుగుతుంది. అలాగే ఇది మత్స్య యొక్క వ్రజ గోపికలు, వారి యొక్క కన్నులు అప్పుడప్పుడు మత్స్యంతో పోల్చబడుతూ ఉంటాయి. సో ఈ యొక్క మన్మధుడిని జయించడానికి కూడా ఇదొక మత్స్య, దీని మీద మనం ధ్యానం చేయొచ్చు అన్నట్టు చెప్తూ ఉంటారు. ఇట్లా ఎన్నో రకాలుగా భగవంతుడి యొక్క పాదాల మీద ధ్యానం చేయడం అనేది కూడా ఒకానొక ఐటమ్ మనకి. అలాగే ఇది మనం అంటే దీని మీద ఆలోచన చేస్తూ భగవంతుడి యొక్క పాదాల మీద ధ్యానం చేస్తూ కూడా మన యొక్క జపం, నామ కీర్తన చేసినప్పుడు గుర్తుపెట్టుకోవచ్చు.
ఇట్లా పాద ధ్యానం. సో ఇదే కుంతిమారాణి ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంది. సో నీ యొక్క పాదాలు చిహ్నములు ఈ మన మన ఇక్కడ పడినప్పుడు ఈ యొక్క రాజ్యం ఎంతో శోభిల్లుతూ ఉన్నది నీ పాదాలతోటి. సో నువ్వు వెళ్ళిపోతే ఇవన్నీ పోతాయి మాకు. అలాగే ఈ జనపద, ఈ నగరములు, గ్రామములు ఇవన్నీ కూడా మొత్తం ఎంతో చక్కగా లైక్ ఔషధాలతోటి, వృక్షములతోటి, వనములతోటి ఇవన్నీ వృద్ధి చెందుతూ ఉన్నాయి. ఇవన్నీ చక్కగా ప్రవహిస్తూ. సో ఇవన్నీ కూడా నువ్వు నీ యొక్క చూపు చూస్తూ ఉండడం వల్ల ఇవన్నీ ఎంతో చక్కగా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. తవ వీక్షితై ఇమే జనపద శృద్ధ ఇవన్నీ పెరుగుతూ వృద్ధి చెందుతూ ఉన్నాయి. సుపక్వ, ఔషధి, వీరుద, వన, అద్రి, నది, ఉదన్వత ఇవన్నీ సముద్రంలో, వృక్షములు, పర్వతములు, నదులు మొత్తం ఇవన్నీ ఏదంతే తవ వీక్షితై నీ యొక్క కంటి చూపు చూడడం వల్ల ఇవన్నీ వృద్ధిలోకి వస్తూ ఉన్నాయి. సో అంటే మనకి భౌతికమైనటువంటి సంపదలు ఏవైనా సరే పెరుగుతూ ఉండాలి అంటే భగవంతుడి యొక్క చూపు ఉంటేనే అవి పెరుగుతూ ఉంటాయి. ఏదైనా సరే భగవంతుడి యొక్క చూపు లేకపోతే ఒక ఎడారి మాడిపోయినట్టు మాడిపోతూ ఉంటాయి, రైట్? సో నీ యొక్క కృప వల్లే, నీ యొక్క దీన్ని నువ్వు చూడడం వల్లే ఈ యొక్క అవన్నీ పెరుగుతూ ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు, రైట్? ఒకసారి బృందావనంలో లైక్ ఏదో ఒక మందిరంలో ఒక గుడ్డి, ఒక అంధుడు అంధభక్తుడు ఉన్నారంట. అంధభక్తుడు ఎప్పుడు లైక్ ప్రతిరోజు భగవంతుడి యొక్క దర్శనానికి వెళ్తూ ఉండేవారంట. వెళ్తూ ఉంటే ఒకళ్ళు ఎవరో ప్రశ్నించారు, నీకేమి కనబడదు, నువ్వెందుకు భగవంతుడికి దర్శనం చేసుకోవడానికి రోజు వెళ్తున్నావు అంటే ఆ అంధుడు అన్నారంట, నేను చూడకపోతేనే భగవంతుడి యొక్క చూపు నా మీద పడుతుంది. సో భగవంతుడి యొక్క చూపు నా మీద పడితే దానివల్ల ఎంతో నాకు మేలు కలుగుతుంది అని. అంటే మనం దర్శనానికి వెళ్ళినప్పుడు ఒకటి మనం భగవంతుని చూడడం, ఇంకొకటి భగవంతుడి యొక్క చూపు మన మీద పడడం, రైట్? వీక్షణ. సో ఆ చూపు మనకి బ్రహ్మదేవుడి యొక్క లీలలో లైక్ దశమ స్కందంలో లైక్ భగవంతుడి యొక్క చూపు గురించి చెప్పబడుతూ ఉంది. అంటే భగవంతుడు మన మీద చూస్తే ఆ యొక్క కరుణ చూపించినప్పుడు మనకి భగవంతుడికి సేవ చేయాలి అనే కోరిక కలుగుతూ ఉంటుందంట. అలా భగవంతుడికి సేవ చేయాలి అనే కోరిక కలగడం కూడా భగవంతుడి యొక్క కరుణ, రైట్? అలాంటి ఉద్దేశం మనకి రావాలి అంటే అది కూడా భగవంతుడి యొక్క చూపుల యొక్క కరుణ. ఆ చల్లని చూపు మా మీద ఉంచండి అయ్యా అని అంటూ ఉంటాం కదా. సో అట్లా నీ వీక్షణ, తవ వీక్షణై నీ యొక్క వీక్షణంతో ఇవన్నీ వృద్ధిలోకి వచ్చాయి, రైట్? సో ప్రభుపాల్ వారు దీనికి చెప్తూ మనకి ఇన్ జనరల్గా డెవలప్మెంట్ అంటూ ఉంటాం. సో డెవలప్మెంట్, మానవ అభివృద్ధి అనేది ప్రకృతి వనరుల ద్వారా అభివృద్ధి చెందుతూ ఉంటుంది, అంతేగాని ఫ్యాక్టరీస్ వాటి వల్ల కాదు, రైట్? సో ఇవన్నీ యాక్చువల్గా ఇంకా మనకి ఎన్నో రకాలుగా నష్టాన్ని కలిగిస్తూ ఉండొచ్చు. కర్మాగారం వాటిలో అంటే అందులో ఎంతో అశాంతి, అసంతృప్తిగా బతుకుతూ ఉంటారు. సో విలాసమైన జీవితం ఓన్లీ కొంచెం మంది మాత్రమే బతుకుతూ ఉంటారు. కానీ నిజంగా మనకి అభివృద్ధి అంటే లైక్ ఒకళ్ళకి సంపదలు ఉన్నాయి అంటే ప్రకృతి యొక్క వనరులు ఇవైతే పుష్కలంగా ఉంటాయో, నదులు, ధాతులు, పర్వతములు, రైట్? ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సంపద ఉంటుంది. సముద్రంలో ఎన్నో వజ్రాలు ఉంటూ ఉంటాయంట, పర్వతాల్లో ఎన్నో మినరల్స్, ధాతువులన్నీ ఉంటూ ఉంటాయి, రైట్? ఇవన్నీ అక్కడ వచ్చి జనరేట్ అవుతూ ఉన్నాయంటే అది భగవంతుడి యొక్క కృప వల్ల అవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇలా ప్రకృతి మొత్తం భగవంతుడి యొక్క కృప ఉన్నప్పుడు డెవలప్ అవుతూ ఉంటుంది. సో దాన్ని భగవంతుడి మీద ఆధారపడినప్పుడు ఆ ప్రకృతి మనకి ఎన్నో సప్లై చేస్తూ ఉంటుంది. జనరల్గా మనకి ఈ లోకంలో భగవంతుడి కృప వల్లే మనకి నిత్యావసరములన్నీ భగవంతుడి యొక్క కృప వల్లే మనకి వస్తూ ఉంటాయి, రైట్? మనకి వర్షం కావాలి అంటే మన ప్రకృతి మీద ఎంతలా ఆధారపడుతున్నా మనం ఆర్టిఫిషియల్గా దేన్ని తయారు చేయలేం, రైట్? మనకి పంటలు కావాలన్నా ఏవి కావాలన్నా ప్రకృతి మీద ఆధారపడను, సూర్యుడి మీద, చంద్రుడి మీద, వర్షం మీద. సో ఇవన్నీ భగవంతుడి ద్వారానే కలుగుతూ ఉన్నాయి. సో యాక్చువల్గా మనకి
కాస్ట్ ఏదైతే నిత్యావసరాలు ఇవన్నీ ప్రకృతి ద్వారా ఇవ్వబడుతున్నాయో దానికి ఛార్జింగ్ చేయడం మొదలు పెడితే మనం అసలు ఎవరు బతకలేం, రైట్? కానీ అవన్నీ మనం సింపుల్గా ఈజీగా దొరుకుతున్నాయని చెప్పి దాన్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ తీసుకుంటాం అవన్నీ మనకి. సో ఎక్కడైతే దానికి పెద్ద డబ్బులు ఉండవు, గాలి పీల్చడానికి మనం ఎవరికి పే చేయక్కర్లేదు. కానీ అవి లేకపోతే మనం ఉండలేం. సో అవన్నీ యాక్చువల్గా భగవంతుడి ద్వారా వస్తూ ఉన్నాయి. అలాగే భౌతికమైన సంపదలు మొత్తం అన్నీ కూడా భగవంతుడి ద్వారానే వస్తూ ఉన్నాయి. భగవంతుడి యొక్క కరుణ మీద ఆధారపడి ఉన్నాయి. కాబట్టి భగవంతుడి యొక్క కరుణ మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి అవన్నీ లైక్ మనం భగవంతుడి యొక్క నియమాల్ని పాటిస్తూ ఉండాలి. సో ఎస్పెషల్గా భగవంతుడి యొక్క కృపని గుర్తుపెట్టుకుంటూ భగవంతుడికి భక్తి చేయాలి. సో ఈ విధంగా కుంతీదేవి అవన్నీ గుర్తుపెట్టుకుని నీ యొక్క కృప వల్లే మాకు ఈ యొక్క అభివృద్ధి, పాండవులు యొక్క యాదవులు మొత్తం మీ మీదే ఆధారపడి ఉన్నాం. నీవి లేకపోతే ఆ యశస్సు, పేరు అవేమీ లేవు. సో ఈ యొక్క కాబట్టి నువ్వు అంటే మీకు ఎంతో పవర్ఫుల్గా మా కుమారులంతా ఎన్నో విలువిద్యలు అన్నీ నేర్చిన అవన్నీ కూడా నీ యొక్క చూపు వల్లే, నీ యొక్క కృప వల్లే, నువ్వు లేకపోతే ఏమీ లేవు అనే విధంగా కంప్లీట్గా కుంతి మహారాణి కృష్ణుడి మీద ఎలా ఆధారపడిందో మొత్తం చెప్తూ ప్రార్థనలు చేస్తూ ఉంది, రైట్? సో ప్రార్థనలు మనం చూస్తూ ఉంటే అంటే ఆ యొక్క చేతన ప్రార్థనలు మనం వింటూ చదువుతూ ఉంటే ఆ యొక్క చేతన ఏదైతే ఉందో ఈ గొప్ప భక్తుల యొక్క చేతన మనకి కూడా నెమ్మదిగా కొద్దిగా వస్తూ ఉంటుంది, రైట్? సో మనం ఇన్ని విషయాలు కుంతి మహారాణి ఇలా ఈ యొక్క చేతనతో ప్రార్థన చేసిందని చదువుకుంటూ ఉన్నాం, వింటూ ఉన్నాం, చెప్తూ ఉన్నాం. సో దీనివల్ల తనకుండే ఆ చేతన ఏదైతే ఉందో కొంచెమన్నా మనకి లోపల వస్తూ ఉంటుంది, రైట్? సో ఆ చేతన మనకి లోపల వస్తూ ఉంటే దానివల్ల మనం ఆ యొక్క కృతజ్ఞతాభావం కృష్ణుడితోటి ఇవన్నీ మనకి గుణములన్నీ పెరుగుతూ ఉన్నాయి. సో దానివల్ల మనం భగవంతుడికి దగ్గర అవుతూ ఉన్నాం, రైట్? సో అందువల్ల ఈ యొక్క మంచి గొప్ప భక్తులు చేసినటువంటి ఇటువంటి ప్రార్థనలు మనం మళ్ళీ మళ్ళీ చదువుతూ మళ్ళీ వింటూ ఉంటూ మళ్ళీ దాని మీద ధ్యానం చేస్తూ ఉండాలి. అప్పుడు మనకి కొంచెం అన్న ఆ యొక్క కృతజ్ఞతాభావం, భగవంతుడి మీద ఆధారపడుతూ ఉండడం, భగవంతుడిని గుర్తు పెట్టుకుంటాం, భగవంతుడి ద్వారానే ఇవన్నీ వచ్చాయి అనే విషయాలన్నీ మనకి తెలుస్తూ ఉంటాయి, రైట్? సో ఈ విధంగా కొన్ని విషయాలు మనం ఈరోజు చర్చించాం కుంతి మహారాణి ప్రార్థనల నుంచి. సో ఇక్కడితో మనం విరామిద్దాం. సో ఈ జస్ట్ కొన్ని ప్రశ్నలు తీసుకుని కొంచెం త్వరగా ముగిద్దాం ఈరోజు. హరే కృష్ణ. కొన్ని సుజాత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదం ప్రభుజీ. హరే కృష్ణ. క్లాస్ చాలా చాలా బాగుంది ప్రభుజీ. నిన్న పావనేశ్వర ప్రభు, మొన్న 2 days, ఈ రోజు మీరు నిజంగా ధర్మరాజు ప్రార్థన, అర్జున్ ప్రార్థన, అలాగే ఉత్తర ప్రార్థన, ద్రౌపది ప్రార్థన ఇవన్నీ ఒకటి ప్రభుజీ. కుంతిదేవి ప్రార్థనలు ఎందుకు ఇంత ప్రత్యేకమో అనేది రోజు వినంగా మీరు ఇందాక చెప్పారు కదా ప్రభుజీ. ఆ కుంతిదేవి ప్రార్థనలు వింటూ ఉంటుంటే మనలోని అనర్థాలన్నీ తొలగిపోతాయి. ఎలాగ భగవంతుని కృతజ్ఞత చెప్పుకోవాలో నిజం ప్రభుజీ. ఈ కుంతిదేవి ప్రార్థనలు ప్రతిరోజు మననం చేసుకుంటే మనం ఏ విధంగా భగవంతుడి ప్రేమకు దగ్గర కావాలో తెలుస్తుంది ప్రభుజీ. అసలు ఎంతలాగా కుంతిమాత భగవంతుడికి అంటే పాండవులు మొత్తం భగవంతుని శరణ్లోనే ఉన్నారు. అలాగే ఇప్పుడు మేము కూడా ఆ భగవంతుని కృప పొందాలంటే నిజంగా మన అస్తిత్వం ఏంటో తెలియడానికే భగవంతుడు ఇవన్నీ లీలలు చేశాడని నిన్న కూడా పావనేశ్వర ప్రభు చెప్పారు, మీరు కూడా చెప్పారు. అంటే పుట్టుకే లేనివాడు ఎందుకోసం ఆయన జన్మం తీసుకున్నారంటే మా అందరి కోసం, మా యొక్క అస్తిత్వం ఏమిటి, ఈ ఇంద్రియ తృప్తి కోసం, ఈ భౌతిక మాయలో ఉన్న మమ్మల్ని అందరినీ బయటపడడానికే భగవంతుడు ఇన్నిన్ని అవతారాలు తీసుకొని లీలలు చేశారని చెప్పారు ప్రభుజీ. కానీ మేమైతే ఇంకా ఈ అజ్ఞానంలోనే ఇప్పుడు మీరు చెప్పినంతసేపు అమ్మో ఇలా ఉండాలా, ఇలా చేయాలా, మనం ఇలా అనుకుంటాము, మళ్ళీ ఇంకా రోజుసేపు ఉండని మళ్ళీ వేరే మాయలోకి పడిపోతాం ప్రభుజీ. కానీ ఇది ప్రతిరోజు మేము ఈ కుంతిదేవి ప్రార్థనలు మననం చేసుకుంటూ ఉంటే నిజంగా మాలోని కొంచెమైన ఈ అనర్థాలను, ఈ చెడు వాసనలన్నీ తొలగించుకుంటాం ప్రభుజీ. దానికైతే ప్రయత్నం చేస్తాము. ఇలాంటి గురువుల సాంగత్యం వల్ల నిజంగా మేము ఎంత అదృష్టం చేసుకున్నామో అనిపిస్తుంది ప్రభుజీ. అలాగే ఈ రోజు మీరు భగవంతుడి యొక్క పాదాలు చూపించారు ప్రభుజీ. అసలు నేను రోజు అనుకుంటున్నాను ప్రభుజీ, ఒక్క రోజన్నా ఇది మళ్ళీ క్లాస్లో చూపియాలా ఏమేమి ఉన్నాయో. అంటే విన్నాము, ఇంతకుముందు చూసాము, మర్చిపోయాము. ఈ రోజు మీరు అవి చూపిస్తుంటే నాకు చాలా ఆనందం వేసింది ప్రభుజీ. అన్నిటికన్నా అక్కడ గొడుగు నాకు చాలా నచ్చింది ప్రభుజీ. ఇంకేం కావాలి ప్రభుజీ, మనం ఆయన శరణాల దగ్గర ఉంటే అంతా ఆయనే చూసుకుంటాడు, మనం నీడలా. కానీ అంటే మనం ఎంత ప్రేమ చూపిస్తే అంత ఆయన మన మీద కృప చూపిస్తారు అని చెప్పారు.
చాలా చాలా బాగుంది ప్రభుజీ క్లాసు. మీకైతే చాలా చాలా ధన్యవాదాలు ప్రభుజీ. ఇంకా విషయాలు చెప్పారు. కానీ నాకంత గుర్తులేవు. కానీ మననం అయితే చేసుకుంటాను ప్రభుజీ ఖచ్చితంగా. మీ యొక్క బ్లెసెస్ మా మీద ఎప్పటికీ ఉండాలి ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద హరే ప్రణామం కృష్ణ. ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. మనం వీలుంటే మళ్ళీ ఎప్పుడైనా తర్వాత కూడా ఒకసారి భగవంతుడి యొక్క పాదాలు ఈ యొక్క సింబల్స్ అన్ని చిహ్నాలన్నీ మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ధ్యానం చేసి మళ్ళీ మళ్ళీ వింటూ మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటే అది కూడా మనం ధ్యానం చేస్తూ ఉన్నట్టు, రైట్? సో సంతోషం. థ్యాంక్ యూ మాతాజీ, చక్కగా రివైజ్ చేశారు. హరే కృష్ణ. రాధికా మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్సనం. కృష్ణ. క్లాస్ బాగా చెప్పారు ప్రభుజీ. పాదాల గురించి అయితే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసారు. నాకు ఒక డౌట్ ఏంటంటే, అపర ప్రకృతి అంటే మనకు 8 ఉంటాయి కదా ప్రభుజీ, జలము, వాయువు, అగ్ని. పరా ప్రకృతి అంటే ఏంటి ప్రభుజీ? కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అపరా ప్రకృతి అంటే భూమి, రాపో, నలో, వాయువు ఇవన్నీ భిన్నా ప్రకృతి కింద చెప్పబడ్డారు. సో పరా ప్రకృతి అంటే జీవులు, రైట్? సో పరా ప్రకృతి అంటే అపరేయమితస్త్వన్య ప్రకృతిం విద్ధి మే పరా జీవభూత మహాబాహు ఏదం ధార్యతే జగత్. సో ఈ ప్రకృతికి భిన్నంగా ఇంకొక ప్రకృతి ఉంది, పరా ప్రకృతి. అదే జీవభూత మహాబాహు, జీవులు. సో ఏదం ధార్యతే జగత్, వారి ద్వారా ఈ ప్రపంచం అంతటా అనుభవించగలుగుతూ ఉన్నారు వారును అని చెప్పారు. సో పరా ప్రకృతి అంటే జీవులు, అంటే జీవులు కూడా ఒక రకమైనటువంటి ప్రకృతే, భగవంతుడి మీద ఆధారపడిన వారు కాబట్టి అది ఇంకొక ప్రకృతి, తటస్థ శక్తి అని కూడా అంటాము. థ్యాంక్ యూ ప్రభుజీ, థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ఓకే. ఉషా మాతాజీ. హలో. హలో. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఎస్. సడన్ గా ఏం అర్థం కావట్లేదు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ ప్రభు. మీరు అదే మాట్లాడాలో తెలియట్లేదు. ఫస్ట్ మేము బాగా చేసేవాళ్ళం, ఈ మధ్య కొంచెం డల్ అయిపోయాం ప్రభుజీ. 1 month నుంచి డైలీ 16 మాలలు చేసే మా వైఫ్. ప్రజెంట్ ఒక 2-3 మాలలు చేయడానికి కూడా ఇబ్బంది అవుతుంది, కొంచెం డల్ అయిపోయింది ప్రభుజీ. ఒకసారి మీరు కొంచెం ప్రార్థన చేయండి ప్రభుజీ, మరి కొంచెం ఇంకా భక్తిలో ముందుకెళ్ళాలని చెప్పి. సో బేసిక్గా మనకి మళ్ళీ మళ్ళీ మీరు ప్రయత్నించండి. అంటే జనరల్గా మనకి మన యొక్క ప్రయత్నం మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది, రైట్? భగవంతుడి యొక్క కృప మన యొక్క ప్రయత్నం మీద ఆధారపడి ఉంటుంది. సో లైక్ మనకి దామోదర్ లీల చూసినప్పుడు యశోదామాత కృష్ణుడిని కట్టేటప్పుడు యశోదామాత తన ప్రయత్నం చేసినప్పుడు చివరికి కట్టుబడతారు. అట్లా మనం భక్తిలో ముందుకు వెళ్ళాలి అంటే మన యొక్క ప్రయత్నం ఎప్పుడూ మానకూడదు అన్నమాట. సో ఒకవేళ మనకి కొంచెం తగ్గినా మళ్ళీ వెంటనే ధైర్యం తోటి మళ్ళీ మన యొక్క ఎంత వీలుంటే అంత భక్తి చేస్తూ భగవంతుడికి మన యొక్క వైపు నుంచి మన యొక్క కృతజ్ఞతని చూపిస్తూ ఉండాలి. సో మీరు మళ్ళీ ప్రయత్నించండి మంచిగా అని ఎక్కువ భక్తిలో ముందుకు వెళ్ళడానికి. సో మా యొక్క అందరి కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం. సరేనా? మనకి భక్తిలో ఎంతో ఆనందం అనేది ఉంది. సో కాబట్టి అటువంటి భక్తి ప్రాసెస్ని నెగ్లెక్ట్ చేయకుండా శ్రద్ధగా చేసుకుంటూ ఉండండి. హరే కృష్ణ ప్రభు. సంతోషం. కృపా పూర్ణ కృష్ణరావు. హరే కృష్ణ ప్రభు. దండవతం. హరే కృష్ణ. చాలా కృతజ్ఞత ప్రభు మీకు. ఎందుకంటే కుంతి మహారాణిలోని ఎంతో ఉత్తమమైనటువంటి భక్తిని మీరు గ్లోరిఫై చేస్తూ చెప్పడం, భగవంతుని యొక్క పాద పద్మాలని ఒక్కొక్క చిహ్నం యొక్క గుర్తుని, ఇందుకు ఏది కూడా ఊరికేం ఉండదు, ప్రతి దానికి ఒక అర్థం ఉంటది అనే విధంగా మీరు
తెలియజేశారు. చాలా మందికి భక్తి చేస్తారు, కానీ జ్ఞానం కూడా ఉండాలి. జ్ఞానం, భక్తి, వైరాగ్య భక్తి అనేది ఎలా ఉండాలనేది మీరు చక్కగా వివరించి చెప్పారన్నమాట. కృష్ణుని ప్రాపర్టీ ఇదంతా కూడా మనం ఆధారపడే జీవులం అని చక్కగా చెప్పారు ప్రభు. నిజంగా నా ప్రశ్న ఏంటంటే ప్రభు, భగవద్గీత అనేది, శ్రీమద్ భాగవతం అనేది ఎంతో క్లియర్ గా చక్కగా భగవంతుడి యొక్క గొప్పతనము, శుద్ధ భక్తి యొక్క గొప్పతనము వివరించి చెబుతా ఉన్నాయి. మరి ప్రజలు చాలా వరకు కూడా కనీసానికి వాళ్ళు ఆలోచించరు, భక్తి చేయరు, కనీసానికి కృతజ్ఞత భావం కూడా కలిగి ఉండరు. మరి వాళ్ళు ఏ విధంగా ఉద్ధరింపబడతారు? ఎందుకు రావట్లేదు? ఎక్కడ ప్రాబ్లం ఏంటి ప్రభు? సో ప్రజలందరికీ ఎందుకు చేయట్లేదు అంటే ఈ యొక్క మాయ ద్వారా చేయట్లేదు. కానీ వాళ్ళకి హోప్ ఏంటంటే భక్తులు వారి మీద కృప చూపిస్తూ వారికి ఎంకరేజ్ చేస్తూ ప్రయత్నం చేస్తూ ఉండడం, రైట్? సో జనరల్గా భౌతిక సంసారంలో అంటే ఈ ప్రపంచంలో ఇక్కడ ఉన్నప్పుడు ఎంజాయ్మెంట్ చేయాలి అనే కోరిక ప్రబలంగా ఉంటూ ఉంటుంది. కానీ ఈ యొక్క నాలెడ్జ్ ఏదైతే మనకి భాగవతం, భగవద్గీత అనేది లేకపోతే అదే మెంటాలిటీ ఉంటుంది. కానీ ఎవరికైతే ఇవి నాలెడ్జ్ మనకి నేర్చుకుంటూ ఇవన్నీ తెలుసుకుంటూ మనం ప్రాక్టీస్ చేస్తూ దాన్ని మనం వీలైనంత వరకు ఆ యొక్క దాన్ని మనం చెప్పగలిగితే, ఇవ్వగలిగితే దాని ద్వారా వాళ్ళు నేర్చుకోవచ్చు. సో మీరు చెప్పినట్టు ఎన్నో రకాలుగా ఉన్నాయి. కాబట్టి మన ప్రయత్నం మనం చేస్తాం. సో భగవంతుడి యొక్క కృప ఉంచినప్పుడు వాళ్ళు తీసుకోగలుగుతారు. Okay. 8:15 అయింది. మనం ఈరోజు కొంచెం త్వరగా ముగిద్దాం. పద్మప్రియ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు ప్రభుజీ. చాలా బాగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ప్రభుజీ. చాలా చాలా బాగుంది. భగవంతుని గురించి పాదాలు చెప్పడము, అవన్నీ ఒక్కొక్కటి సింబల్ అన్ని వివరంగా చెప్తున్నారు. మళ్ళీ మళ్ళీ వింటేనే కానీ మాకు అది గుర్తుండదు ప్రభుజీ. అవన్నీ అంటే ఇప్పుడు మీరు ఒక్కొక్క దానికి ఎక్స్ప్లెయిన్ చేశారు. శంఖ ఏంటి, చక్రం ఏంటి, స్వస్తిక, అట్లా అన్ని ఒక్కొక్క దానికి ఆ వివరణ అంతా ఎక్కడన్నా బుక్ లో ఉందా ప్రభుజీ? మనకి అంటే ఇంగ్లీష్లో వెబ్సైట్స్లో ఉన్నాయి. సో లైక్ తెలుగులో నాకు తెలియదు ఎక్కడ ఉన్నాయో. కానీ చాలా బాగుంది ప్రభుజీ. మళ్ళీ చెప్తే అంటే మేము ఇంకా ఒక 2-3 సార్లు వింటే గానీ అదంతా ఒకదానికి గుర్తు పెట్టుకొని మళ్ళీ మేము మననం చేసుకోవడానికి గుర్తుంటది. ఒక్కసారికి అసలు గుర్తుంటది. కనీసం ఇప్పుడు చూపించిన అంతసేపు పాదాలు చూపించారు, కానీ దాంట్లో ఎన్ని ఉన్నాయి అనేది కూడా కరెక్ట్ గా ఇప్పుడు నేను మీరు చెప్పలేదు. అంటే గూగుల్లో జస్ట్ లోటస్ ఫీట్ కృష్ణ అని చెప్తే ఈ బొమ్మ, ఇవి పాదాలు ఇవన్నీ వస్తాయి. సో తర్వాత ఒక బ్యాక్ టు గాడ్ హెడ్ ఆర్టికల్ కూడా ఉందన్నమాట. ఒక్కొక్క చిహ్నం మీద ఏమి లాభాలు వస్తాయని చెప్పి. సో బీటీజీ అని టైప్ చేసి లోటస్ ఫీట్ అని చెప్తే వస్తాయి ఉంటాయి. థ్యాంక్ యూ ప్రభుజీ. చాలా చాలా బాగుంది. ఎప్పుడన్నా మనం వీలున్నప్పుడు మళ్ళీ వివరంగా డిస్కస్ చేసుకోవచ్చు. అప్పో A17 అని ఉంది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, క్లాస్ చాలా బాగుంది. విష్ణు అది కృష్ణుడి పాదాల గురించి చెప్పారు. అసలు ఎప్పుడు వినలేదు ప్రభుజీ అలా చూసి. ప్రభుజీ, టెంపుల్లో మందార పువ్వులు కృష్ణుడికి పెట్టరు అని తీసుకోవట్లేదు ప్రభుజీ. మందార పువ్వులు పెట్టరా ప్రభుజీ? కృష్ణుడికి పెట్టకూడదా ఇంట్లో అయినా కూడా? జనరల్ గా మందార పువ్వులు కృష్ణుడికి పెట్టరు మాతాజీ. ఇంట్లో కూడా పెట్టుకోకూడదా ప్రభుజీ? కృష్ణుడికి ఇంట్లో కూడా పెట్టుకోకూడదు జనరల్ గా. అంటే మందార గంధ సంయుక్తం అని ఉంటుంది కదా కృష్ణాష్టకంలో, మరి ఎందుకు పెట్టకూడదు అని నాకు డౌట్ ప్రభుజీ. జనరల్ గా మరి కొన్ని పువ్వులు కొందరికి పెట్టరు. సో అందులో మందార పువ్వు జనరల్ గా కృష్ణుడికి పెట్టరు. సో ఎగ్జాక్ట్ రీజన్ అనేది తెలియదు, బట్ ఇన్ జనరల్. ఓకే, సరే.
సుధీర్ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఆ, నిన్న నాకు అన్మ్యూట్ చేశారు కానీ ఏం మాట్లాడాలో ఫస్ట్ టైం, అది నాకేం అర్థం కాలేదు. కానీ మీ గ్రూప్ లో జాయిన్ అవ్వాలని ఉంది. ఆ నంబర్ ఏదన్నా చెప్తారా? ఇక్కడ వాట్సాప్ గ్రూప్ కమ్యూనిటీ మనకి ఫస్ట్ లో పెట్టారు. అది ఏమన్నా చెప్పగలరా సార్ ప్రభు? ఓకే. ఇక్కడ మెసేజ్ వచ్చింది చూడండి. ఓకే. ఆ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి మన చాట్ లో. ప్రభుజీ రాసుకుంటారు ఎక్కడ ఎక్కడ ప్రభుజీ? నే మొబైల్లో ఉంది కదా, మొబైల్లో చాట్లో. చాట్ చాటా? చాట్ అంటే మెసేజెస్. ఓకే ఓకే ప్రభుజీ. అందులో ఒక మెసేజ్ జాయిన్ కమ్యూనిటీ అని ఉంది. ఎక్కడ ఉంది ప్రభుజీ? జస్ట్ కొంచెం ముందుకెళ్ళండి. అందులో ఆ జాయిన్ కమ్యూనిటీలో జాయిన్ అయితే వస్తుంది. ఓకే. ప్రభుజీ ఆ, బాగుంది ప్రభుజీ క్లాసు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సంతోషం. ఓకే, మనం ఇంకొక ప్రశ్న తీసుకుని చేద్దాం. నాగేశ్వరి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవ ప్రణాం ప్రభుజీ. హరే కృష్ణ. క్లాస్ చాలా చక్కగా చెప్పారు ప్రభుజీ. ప్రభుజీ ఆ గుర్తులు అమ్మవారి పాదాలకు కూడా ఉంటాయి కదా ప్రభుజీ? యా, రాధారాణి పాదాలకు కూడా గుర్తులు ఉన్నాయి. అవి కొంచెం వేరుగా ఉంటాయి, కొంచెం సేమ్గా ఉంటాయి. ఎస్. అంటే స్వామి వారి మాదిరి అదే మాదిరి ఆరాధిస్తారు ప్రభుజీ ఆ పాదాలు కూడా? స్వామి ఇవన్నీ స్వామివారికి పాదాలలో ఇవి ఉంటాయి. ప్రభుజీ ఇద్దరికి వేరు వేరు గుర్తులు ఉంటాయి. క్లాస్ చాలా చక్కగా బాగా చెప్పారు ప్రభుజీ. చాలా వరకు మనకి తినడానికి అన్ని ఇచ్చినాడు భగవంతుడు. ఒక జీవిని చంపి తినకూడదు అని అన్నారు. అది కొంచెం తెలుసుకున్నా అందరూ చాలా భక్తి లేక ముందుకు వచ్చినట్లే అనిపిస్తుంది ప్రభుజీ, అంత జ్ఞానం వస్తే కూడా. ఎస్ మాతాజీ. ఓకే. హరే కృష్ణ ప్రభు. సో మీ అందరికీ ధన్యవాదములు. మళ్ళీ మనం కలిసి కొన్ని వివరాలు చర్చించుకుందాం. సో ఈరోజు సండే కొంచెం హరే కృష్ణ. ధన్యవాదాలు. జయ శ్రీ గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి జయ, శ్రీల ప్రభుపాద్ కి జయ.